షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందుకే మొదటి శుభలేఖ మీకందింది. పదండి. ఏటైవో ఏందమ్మా ఇది? శుభలేఖ కాలుతుంది కదా అని చేత్తో ఎవరైనా పట్టుకుంటారా? పైగా మంటలు ఆరేదాకా శుభలేఖని అట్టనే పట్టుకుని ఉన్నావంట. చూడు ఎట్ట కాలిపోయిందో. పర్వాలేదక్క, ఇదేముంది, 4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ పొరపాటున శుభలేఖ కాలుంటే ఈ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చుండేది. అంతకుముందు ఇలాగే జరిగితే ఏవేవో ప్రమాదాలు జరిగాయట. చాలా మంది పెళ్లిళ్ళు కూడా రద్దు చేసుకున్నారట. అసలే అత్తయ్య గారికి ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ. పొరపాటున ఈ పెళ్ళొద్దంటే అందుకే అవకాశం తీసుకోలేమక్క. ఏదేమైనా ఈ పెళ్లి మాత్రం బాగా జరగాల్సిందే. ఏంది బాబు ఇది? మీ అన్న పెండ్లి సక్కంగా జరగాలని ధరణం ఇంత చేస్తుంటే కనీసం ఏమైంది ఎట్టుందని పట్టించుకోవేంది? ఈ పెళ్ళి మా అన్నయ్య ఒక్కడిదేం కాదు, వీళ్ళ అక్కది కూడా. కానీ చెయ్యి కాలింది నీ పెండ్లానికే కదా, పట్టించుకోకపోతే ఎట్టా? ఏం అక్కర్లేదు. ఈవిడి గారికి ఇలాంటి ఫీట్లు కొత్త ఏం కాదు. అరచేతుల్లో హారతి కర్పూరం వెలిగించడం, చేతులు కాల్చుకోవడం అలవాటే. ఏం కాదులే. ఏం కాదా? చిన్న వేడి సెగ తగిలితేనే సుర్రుమంటది. అట్టాంటిది అరచేతిలో నిప్పు పట్టుకుంటే ఏం కాదంటావా? అయినా మాటలకేం ఏన్నైనా చెప్తాం. ఒక్కసారి చేసి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధేంటో. అరచేతిలో హారతి కర్పూరం వెలిగించడం అంటే అదేమన్నా బ్రహ్మ విద్య?